కూడి వచ్చిన మీ అందరికీ ప్రభునామములో వందనాలు తెలియపరుస్తున్నాను. యేసయ్య నామానికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. రైట్, చాలా సంతోషం. ఈ 3వ దినపు ఈ లెంట్ సీజన్కి ఈ 40 రోజులలో 40 ప్రసంగాల్లో ఇది 3వ ప్రసంగం. మొదటి 2 ప్రసంగాలు విన్నవాళ్ళను బట్టి వందనాలు. ఈరోజే ఒకవేళ వచ్చినట్టుంటే కొంచెం జాగ్రత్తగా మీరు ఫాలో అవ్వాల్సిందిగా, ఇక నుంచి కంటిన్యూ అవ్వాల్సిందిగా కోరుతున్నాను. జాగ్రత్తగా మీరు ఆలకించండి. మనం లెంట్ పరిచయాన్ని మనం మాట్లాడుకున్నాం మొదటి రోజు. రెండో రోజున పశ్చాత్తాపం కొరకై దేవుని పిలుపు అన్న పదాన్ని మనం మాట్లాడుకున్నాం. మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో దేవుడు మనల్ని క్షమిస్తాడు అన్నది నిన్నటి దినాన స్పష్టంగా మాట్లాడుకున్నాం. రిపెంటెన్స్ అంటే అసలు అర్థమేంటో, ఎందుకు రిపెంట్ అవ్వాలో లేదా ఎందుకు పశ్చాత్తాపడాలో, పశ్చాత్తాపడటానికి కావలసినటువంటి ఒక 5 మార్గాలేంటో వీటిని మనం ధ్యానం చేసుకుందాం. ఈరోజు 3వ అంశాన్ని నేను మీతో మాట్లాడుతాను ఈ వాక్యాన్ని చదివిన తర్వాత. మత్తయి సువార్త 6వ అధ్యాయము 14వ వచనం 15వ వచనం. ఇక్కడ ఏమని రాస్తుందంటే, మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు మనుషుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమించడు అని రాసుంటుంది. ఇక్కడ చాలా క్లియర్గా రాయబడినటువంటి మాట ఇక్కడ బోర్డు మీద చూడండి. క్షమిస్తే అంటే మీరు ఇతరులను క్షమిస్తే మీరు క్షమించబడతారు అని రాస్తుంది కదా. ఈ పదాన్ని జాగ్రత్తగా ఆలోచించాలి. క్షమిస్తే క్షమించబడతారు. మీరు ఈ పని చేయకుండా ఈ పని మీకు అవ్వదు. ఇప్పుడు మనం క్షమించబడింది దేని కొరకు కూడా మీకు నేను తెలియపరుస్తాను. ఒకసారి కొలసీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం దగ్గరికి రండి. కొలసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 13వ వచనాన్ని ఎవరైనా తీసి చదవటానికి ప్రయత్నం చేయండి. కొలసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం. సహోదరులారా, కొలసీ పత్రిక 3:13, ఎవరైనా తనకు హాని చేశారు అని ఒకడు అనుకుంటే ఒకరిని ఒకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించండి. ఎలాగో తెలుసా, ప్రభు మిమ్మును క్షమించాడు కదా, అలాగనే మీరు కూడా ఇతరులను క్షమించాలి. ఇప్పుడు జాగ్రత్త చూడండి. మీరు క్షమిస్తే క్షమించబడతారు. అసలు మీరు క్షమించబడిందే ఇతరులను క్షమించుట కొరకు. ఈ పదం మీకు అర్థమవుతుందా? క్షమించింది, దేవుడు మిమ్మల్ని క్షమించింది ఇతరులను క్షమించటం కోసం. మీరు ఇతరులను క్షమిస్తేనే మీరు క్షమించబడతారు. ఈ 2 విడదీరానటువంటి అంశాలు. మీరు క్షమించకపోతే క్షమించబడరు. అసలు దేవుని చేత మీరు క్షమించబడిందే ఇతరులను మీరు క్షమించుట కొరకు అన్న సంగతిని మీరు దృష్టిలో పెట్టుకోవాలి. క్షమాపణ విలువ మీకు అర్థం కావాలి అనంటే, దేవుడు మనల్ని క్షమించిన విధానం మీకు అర్థం కావాలంటే, ఎవరైనా మీ ఎడల అపరాధాన్ని జరిగిస్తే, మీకు హాని జరిగిస్తే వారిని తిరిగి మీరు ఎప్పుడైతే క్షమించటం మొదలు పెడతారో అప్పుడు దేవుని క్షమాపణ యొక్క గొప్పతనం మీకు అర్థమైంది. మనం చేసినటువంటి దారుణమైనటువంటి పనుల్ని ప్రభు క్షమించాలి, కానీ మన ఎడల ఎవరైనా జరిగించినటువంటి ఒక చిన్న తప్పును మాత్రం మనం లేశమంతా కూడా క్షమించడానికి సిద్ధంగా ఉండం. వాళ్ళు సారీలు చెప్పని, వాళ్ళు కాళ్ళు మొక్కని, వాళ్ళు చేతులెత్తి దండం పెట్టని, ఈ ఒక్కసారికే కదా వదిలేయని అడగని, కానీ ఎంత కఠినంగా ఉంటామనంటే, అసలు నువ్వు చేసిన హానికి నిన్ను జీవితంలో నేను క్షమించను అని మాట్లాడేటటువంటి వాళ్ళు ఉంటారు. నేను ఈరోజు మీకు క్షమించుట, క్షమించబడుట ఈ 2 గుర్తుపెట్టుకోనండి. 2వ ప్రసంగంలో క్షమించబడ్డాము. ఈ 3వ ప్రసంగంలో ఆ క్షమాపణ పొందుకున్న మనం ఇతరులను క్షమించే మనసు కలిగి మనం బ్రతకటం ఎలాగో నేర్చుకోవాలి. క్షమించబడింది క్షమించుట కొరకు. దేవుడు మనల్ని క్షమిస్తే మనము మనుషులను క్షమించబద్దులమై ఉన్నాము. అలా ఒకవేళ క్షమించకపోతే సర్కిల్ రిటర్న్ అవుతుంది. ఇప్పుడు చూడండి, దేవుడు మనుషుల్ని క్షమించాడు, మనిషి మరొక మనిషిని క్షమించాలి. అలా క్షమించకపోతే దేవుడు మనిషిని క్షమించడు. ఇది వాక్యం.
లేఖనం ఏం చెప్తుందో అది సరిగ్గా అర్థం చేసుకుంటే లేఖనాన్ని అనుసరించటం ఎంత ప్రాముఖ్యమో మీకు అర్థమైంది. లేకపోతే మాత్రం పొరపాటు పడేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నేను ఎందుకు క్షమించాలి నా భర్తని, నేను ఎందుకు క్షమించాలి నా భార్యని, నేను ఎందుకు క్షమించాలి నా పిల్లల్ని, నా అన్నదమ్ములను, నా అక్కచెల్లెలను, నేను ఎందుకు క్షమించాలి నా స్నేహితుడిని, నేను ఎందుకు క్షమించాలి నాకు హాని చేసిన వాడిని, నన్ను తిట్టిన వాడిని, నాకు నష్టం కలుగజేసిన వాడిని, నాకు దుఃఖం బాధ కలుగజేసిన వాడిని, ఇప్పుడు నేను అనుభవిస్తున్న ఈ శ్రమకు కారణమైనటువంటి వాడిని నేను ఎందుకు క్షమించాలి, నన్నే చంపడానికి వచ్చిన వాడిని నేను ఏ రీతిగా క్షమించాలి, ఏ విధంగా నేను క్షమించడానికి నేను ఇష్టపడతాను. మానవ మనస్సు అయితే ఒప్పుకోదేమో, కానీ దేవుని దగ్గర నుంచి మనం క్షమాపణ పొందుకున్నాం కనుక మనం ఇతరులను క్షమించాలి. ఆయన నన్ను క్షమించాడు కదా అని గుర్తు చేసుకొని, ఇంతకంటే ఘోరమైన తప్పు నా దేవుని ఎదుట నేను చేస్తే దేవుడే నన్ను క్షమించగలేంది, నేను మనుషుల్ని చిన్న తప్పుల్ని ఎందుకు నేను క్షమించకూడదు అనే మనసు మీకు రావాలి. లేఖనం చాలా స్పష్టంగా మాట్లాడుతుంది. మీరు ఇతరుల అపరాధములను క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ పాపాలను కూడా క్షమిస్తాడు. మీరు ఇతరుల అపరాధాలను క్షమించకపోతే మీ అపరాధాలను దేవుడు క్షమించడు. ప్రభువు మిమ్మల్ని క్షమించులాగున ఇతరులను మీరు క్షమించాలి. ఈరోజు ఈ క్షమాపణలో ఉన్నటువంటి ఈ రెండు భాగాలను మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మరొక రిఫరెన్స్ కూడా చెప్పి నేను ముందుకు వెళ్తాను. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26 వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 25-26. అమ్మా, ఎవరి మీదైనా నీకు విరోధం ఏదైనా ఉంటే మీరు నిలవబడి ప్రార్థన చేసేటప్పుడల్లా వారిని క్షమించాలి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపాలను, అసలు మీరు మోకరించినప్పుడల్లా, మీరు ప్రేయర్ చేయటానికి నిలబడినప్పుడల్లా, మీరు ప్రార్థన చేస్తున్నప్పుడల్లా మీకు విరోధంగా ఉన్న వ్యక్తులందరినీ గుర్తు చేసుకొని ముందు వారిని క్షమించాలి. ఎందుకంటే ఇప్పుడు మీ జీవితాన్ని దేవుడి దగ్గర పెట్టేటప్పుడు దేవా నా తప్పుల్ని క్షమించు అని అడగాలంటే ముందు దేవా నా ఎడల అపరాధం చేసిన వారిని నేను క్షమిస్తున్నాను, నా అపరాధాలను కూడా నువ్వు క్షమించు. పరలోకపు ప్రార్థన లేదా యేసు ప్రభు నేర్పిన ప్రార్థన మనకు తెలుసు కదా. మేము ఇతరుల పాపాలను అపరాధాలను క్షమించి ఉన్నలాగున మా అపరాధములను కూడా మీరు, చాలా క్లియర్. ప్రార్థించినప్పుడల్లా మనకు విరోధంగా బ్రతికినటువంటి వారందరినీ ముందు క్షమించి ఆ తర్వాత నా తప్పుని క్షమించు ప్రభువా అని అడగాలి. కానీ మనం ఏం చేస్తామంటే ప్రభువా నా తప్పులు క్షమించు, నా ఎడల కీడు చేసిన వాడిని శిక్షించు అని అంటాం. ప్రభు అంటాడు నేను ఇట్లా చెప్పలేదురా, నువ్వు ఉల్టా మనిషిలాగున్నావు, నేను ఈ విధంగా మాట్లాడలే. నీ ఎడల తప్పు చేసిన వాడిని నువ్వు క్షమిస్తే నీ అపరాధాలను నేను క్షమించింది ఏ ప్రేమతో ఏ మనసుతో నిన్ను క్షమించానో ఆ క్షమాపణ విలువేంటో నీకు అర్థమవుతుంది. మీకు మా లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనాన్ని ఒక్కసారి చూడండి. ఇది ఒక ఆజ్ఞలాగా కనిపిస్తుంది. లూకాసు వార్త 6వ అధ్యాయం 38వ వచనం. క్షమించండి అప్పుడు మీరు క్షమించబడుదురు. చాలా క్లియర్. దీన్ని ఒక కమాండ్ లాగా తీసుకోనండి, ఆజ్ఞలాగా తీసుకోనండి. క్షమించండి అప్పుడు మీరు క్షమించబడతారు. క్షమించాలి అప్పుడు మనం క్షమించబడతాం. భూమి మీద మనుగడ కొనసాగిస్తున్న ప్రతి మానవుడు చచ్చేంత వరకు లేదా ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునేంత వరకు ఎవరో ఒకళ్ళు మనల్ని నొప్పిస్తూనే ఉంటారు. మాట ద్వారా, చూపు ద్వారా, క్రియల ద్వారా, వాళ్ళ కోపం ద్వారా, వాళ్ళ చేష్టల ద్వారా మనల్ని ఎవరో ఒకళ్ళు బాధ పెడుతూనే ఉంటారు. అందరూ మనల్ని సంతోషపెట్టే వాళ్ళు ఉండరు. వారిలో మన పిల్లలు ఉంటారు, మన సొంత వాళ్ళు ఉంటారు, బయట వాళ్ళు ఉంటారు, ఆత్మీయులు ఉంటారు, సేవకులు ఉంటారు, ఇంకెవరైనా కానీ. మనం పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా మనం ఇంకొకళ్ళని నొప్పిస్తాం, ఇంకొకళ్ళ చేత మనం నొప్పించబడుతూ ఉంటాం. ఇలాంటి క్రమంలో మనం ఇతరులని సారీ అడగటం, మనల్ని సారీ అడిగే వారిని క్షమించటం, ఈ రెండు మనకి పరస్పరం జరుగుతూ ఉండాలి. మనం వన్ సైడ్గా ఉండకూడదు. నేను చేసింది ఇంకొకళ్ళు క్షమించాలి, ఇంకొకళ్ళు చేసింది మాత్రం నేను క్షమించున్నానంటే మాత్రం కుదరదు. మీకు ఒక స్టోరీ కూడా జ్ఞాపకం చేస్తాను. సో ఆ స్టోరీని చెప్పిన తర్వాత లేఖనంలోనికి వెళ్తాను. 18వ అధ్యాయం దగ్గరికి రండి. మత్తయి సువార్త 18వ అధ్యాయంలో పేతురు గారు వచ్చి ఒక ప్రశ్న అడుగుతారు. 21వ వచనంలో, ప్రభువా ఇదిగో నా ఎడల నా సహోదరుడు తప్పు చేశాడే అనుకో,
నేను ఎన్నిసార్లు క్షమించాలి? 1 సారా, 2 సార్లా, 3 సార్లా, 4 సార్లా, లేదా 7 సార్లు క్షమించాలా? 7 మార్లు క్షమించవచ్చా? ఒక వ్యక్తికి ఎన్నిసార్లు క్షమాపణ చేస్తాను? నాకు కూడా మనిషిని కదా, ఓపిక ఉండాలి కదా. 7 సార్లు క్షమిస్తాను, ఓకేనా అని అంటే 7 మార్లు కాదు, 70 ఏండ్ల మారుల మట్టుకు నువ్వు అతన్ని ఏం చేయాలి? క్షమించాలి అని రాసి ఉంటుంది. ఆ తర్వాత ప్రభు ఒక స్టోరీ చెప్తారు. మీకు అర్థం అవ్వాలంటే ఈ స్టోరీని నేను చదువుతూ ఉంటాను, దాన్ని జాగ్రత్తగా మీరు వినటానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట, కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలు పెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. వినాలి మీరు, 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడ్డాడు. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగిన యావత్తును అమ్మి అప్పు తీర్చవలనని ఆజ్ఞాపించాడు. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మొక్కి, ఆ ఎడల ఓర్చుకొనండి, నీకు ఆ అంతయు చెల్లిస్తాను అని చెప్పగా, ఆ దాసుని యజమానుడు కనికరపడి వానిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించెను. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారాలు వచ్చి ఉన్న తన తోడి దాసులలో ఒకరిని చూసి వాని గొంతు పట్టుకొని, నీవు అచ్చి ఉన్నది చెల్లించుమనెను. అందుకు వాని తోడిదాసుడు అంటాడు, సాగిలపడి నా ఎడల ఓర్చుకో, నీకు చెల్లించదనని వానిని వేడుకొనను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వానిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడిదాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగిందంతా తన యజమానికి వివరంగా చెప్పారు. అప్పుడు వాని యజమానుడు ఏం చేశాడు తెలుసా? వానిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి గనుక నీ అప్పంతా క్షమించాను. నేను నిన్ను కరుణించిన ప్రకారం నీవును నీ తోడిదాసుని కరుణింపవలసి ఉండెను గదా అని వానితో చెప్పాను. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు అచ్చి ఉన్నదంతయు చెల్లించు వరకు బాధపరుచు వారికి వానిని అప్పగించెను. మీలో ప్రతివాడు తన సహోదరుని హృదయపూర్వకంగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రి ఆ ప్రకారమే మీ ఎడల చేయును. చూడండి ఎంత చాలా క్లియర్ ఒక కథ. ఒక వ్యక్తి అంట 10,000 అనుకుందాం, 10,000 రూపాయలు ఒక వ్యక్తి అప్పున్నాడంట. ఈ అప్పిచ్చిన అతను వచ్చి అడుగుతున్నాడు, నువ్వు 10,000 ఎప్పుడు కడతావు నాయి అని. లేవయ్యా నా దగ్గర అనంటే, ఇతని భార్యని, ఇతని పిల్లలందరినీ తీసుకొచ్చి అతను కలిగిందంతా అమ్మి నా అప్పు తీర్చండి అనంటే, అతను వచ్చి బ్రతిలాడుకుంటాడు, దేవా నా విషయంలో ఓర్చుకో, నేను తిరిగి చెల్లిస్తానంటే అతని ఎడల యజమానుడు జాలి పడ్డాడంట. పోనీలే అనుకొని నీ అప్పంతా క్షమించేశాను, రూపాయి కట్టాల్సిన అవసరం లేదు. నువ్వు సాగిలపడి అడిగావు కదా, నువ్వు ఓర్చుకోమన్నావు కదా, నేను దయగలిగిన వాడినై నిన్ను క్షమించేస్తున్నా, నువ్వు 10,000 ఏం కట్టాల్సిన అవసరం లేదు, 1 రూపాయి కూడా కట్టాల్సిన అవసరం లేదు పంపించేశాడు. ఈ క్షమించబడినటువంటి వాడు బయటికి వెళ్ళాడు. వీడికి 100 రూపాయలు అప్పున్నవాడు ఒకడు ఉన్నాడంట. ఎంత చెప్పరు? 100 రూపాయలు అప్పున్నవాడు కనపడితే ఆడి గొంతు పట్టుకొని మరి బైబిలు ప్రభువారు ఏదైనా ఒక ఉపమానం చెప్పారు అనంటే కళ్ళకు కట్టినట్టుగా అర్థమయ్యే విషయాలు గొంతు పట్టుకొని అతన్ని అడుగుతున్నాడంట, నా 100 రూపాయలు ఎప్పుడు ఇస్తావురా భయ్య అని. ఆయన అంటున్నాడు, ఓర్చుకోండి అయ్యా, నా విషయంలో నేను తిరిగి నీ డబ్బు చెల్లిస్తాను, కొంచెం ఓర్చుకోనంటే ఇతన్ని తీసుకెళ్ళి జైల్లో వేసి అతన్ని బాగా బాధ పెట్టాడంట. ఈ విషయం తెలిసిన యజమాని ఇతని విషయంలో కోపగించుకొని, నేను నిన్ను క్షమించాను కదా, అదే ప్రకారంగా నువ్వు కూడా ఇతరులను క్షమించాలిగా, కానీ నీ బుద్ధి ఏమైంది? నేనేమో నిన్ను క్షమించాలి, నువ్వేమో ఇతరుల్ని క్షమించవు. అసలు నిన్ను ఎందుకు క్షమించానో తెలుసా? నువ్వు కూడా ఇతరుల్ని క్షమిస్తావు అని. నువ్వు ఇతరుల్ని క్షమించలేనప్పుడు నేను నిన్నెందుకు క్షమించాలి? కాబట్టి నిన్ను నేను జీవితకాలం బాధ పెడతానని తీసుకెళ్ళి బాధ పెట్టినట్లుగా ఆ స్టోరీ ముగించబడింది. నేను మీ అందరితో మాట్లాడుతున్నాను, క్షమించే మనస్సు మనకి వచ్చునుగాక. హల్లెలూయా. ఈ లెంట్ సీజన్లో ఈ 3వ రోజున క్షమించుట అనేటటువంటి అంశం మన అనుభవంలో ఉండినట్లుగా దేవుడు ఈ ప్రసంగం అయిపోయే లోపు అర్థవంతంగా మనకు అన్ని విషయాలు విశదపరచును గాక. హల్లెలూయా. సో మనం ఇతరులను క్షమించాలి. అసలు ఇతరులను క్షమించుట దేవుని ఆజ్ఞను నెరవేర్చుటే. క్షమించుడి, అప్పుడు మీరు క్షమించబడతారు అని.
ఇంకా చెప్పాలనంటే ఇది దైవ లక్షణం, గాడ్లీ నేచర్. ఇది ప్రభు క్షమించేవాడై ఉన్నప్పుడు ఆయన బిడ్డలంగా మనం కూడా ఇతరులను క్షమించే వారమై ఉండాలి. ఇతరులను క్షమించే వారమై ఉండాలి. ఇది దైవ లక్షణం. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనంలో యోసేపు అంటాడు, ఇదిగో మిమ్మల్ని నేను క్షమించుటకు నేను దేవుని స్థానంలో ఏమన్నా ఉన్నానా అని అంటారు. నేను దేవుని స్థానంలో ఉన్నవాడిని కాదు. అంటే దేవుని స్థానంలో ఉన్నవాడు ప్రజలను క్షమిస్తాడు అని గుర్తుపెట్టుకోనండి. అంటే క్షమించుట మనల్ని దేవుని స్థానంలో, క్షమించబడుతున్న వారు ఇదిగో ఆ కింది స్థానంలో ఉన్నట్లుగా ఉంటారు. నువ్వు ఇతరులను క్షమిస్తే ఎదుటివాడికి నువ్వు దేవుడు లెక్క కానొస్తావు. హల్లెలూయా. నువ్వు క్షమించి చూడు, చేతులెత్తి మొక్కటం ప్రారంభిస్తారు నీ జీవితాన్ని. నువ్వు క్షమించలేవు గనక నీలో దైవ లక్షణాన్ని ప్రజలు గమనించలేరు, గుర్తించలేరు. ఒకటి, ఇది దేవుని ఆజ్ఞను నెరవేర్చటం. రెండోది, దేవుని స్థానంలో నువ్వు ఉండటం. అంటే ఒక రకంగా ఇతరుల ఎడల దైవ లక్షణాన్ని కనపరచటం క్షమించుట అనే అంశం మనకు ఉండటం. ఇంకా చెప్పాలంటే ఇది నిజంగా దేవుని కోరికే, దేవుని చిత్తమే. నేను మిమ్మల్ని క్షమించి ఉన్న ప్రకారం మీరును ఇతరులను క్షమించండి అన్నాడంటే అది ఆయన కోరిక, అది ఆయన చిత్తం, దేవుని చిత్తం మనం ఇతరులను క్షమించుట. సో ఫస్ట్ నేను కొన్ని మాటలు మీతో మాట్లాడతాను, జాగ్రత్తగా ఈ పదాలు వినండి. క్షమించుట అనంటే ఇద్దరిని మనం క్షమించాలి లైఫ్లో. మొట్టమొదటిగా ఇదిగో ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అనేది గుర్తుపెట్టుకోండి. మనం మొదటిగా మనల్ని మనం క్షమించుకోవటం రావాలి. ఈ రెండు విషయాలు ఈరోజు చెప్పి నేను ముగించేస్తాను. రెండోది ఫర్గివ్ అదర్స్. ఒకటి ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అనేది గుర్తుపెట్టుకోనండి. మనల్ని మనం క్షమించుకోవటం రావాలి ఫస్ట్. అదేంది, మనల్ని ఇతరులు కదా క్షమించాలి, మనల్ని మనం క్షమించుకోవటం ఏంటనంటే క్రైస్తవుడు గుర్తు పెట్టుకోవాల్సినటువంటి, ఖచ్చితంగా కలిగి ఉండాల్సిన ఒక మంచి లక్షణం ఏంటనంటే మనల్ని మనం క్షమించుకోవటం చేత కావటం. మీకు అర్థం అవ్వాలంటే, నేను తప్పు చేశాననుకో, నేను అపరాధ భావంతో నిండిపోతా. అపరాధ భావంతో ఉన్న నన్ను నేను క్షమించుకోవటం, నన్ను నేను యాక్సెప్ట్ చేసుకోవటం నాకు చేత కాకపోతే ఆ అపరాధ భావంతో నేను ఖచ్చితంగా నా ప్రాణాన్ని తీసేసుకుంటాను. గిల్టీతో, షేమ్తో అలాగే బ్రతికేస్తా. సిగ్గుతో తలెత్తుకోలేక, నలుగురిలో కలవలేక నేను ఇక నా జీవితం ఇక్కడితో అయిపోయింది. ఇదిగో మనకున్నటువంటి ఇంత పెద్ద జీవితంలో, ఇదిగో ఇంత పెద్ద జీవితం ఉంటే, ఈ పేపర్ ఎంత ఉందో అంత పెద్ద జీవితం ఉంటే, ఇక్కడెక్కడో ఒక మచ్చ స్టార్ట్ అయిందని ఇక నాకు జీవితమే లేదు, ఇక నా జీవితంలో ఇక మంచే జరగదు, ఇక నేను మంచి చేయలేను అన్నట్టుగా, ఇదే నా ఆఖరు అన్నట్టుగా మన జీవితాన్ని ఛిద్రం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తే ఈ రోజున ఈ వాక్యం మీ కొరకే అని గుర్తుపెట్టుకోనండి. తప్పు జరిగిందా, కింద పడాల్సి వచ్చిందా, తెలిసే తప్పిదంలో పడిన పరిస్థితి ఉందా, దేవుడు నీకు ఒక అవకాశం ఇస్తాడు. దేవుడు ఖచ్చితంగా క్షమించుటకు సిద్ధ మనసు కలిగి ఉన్నాడు. నిన్ను క్షమించుట కొరకే ఆయన భూమి మీద తన రక్తాన్ని చిందించుటకు వచ్చాడు, చిందించాడు అని కనీసం నువ్వు నమ్మగలిగితే ఫస్ట్ నిన్ను నువ్వు క్షమించటం ప్రారంభిస్తావు. ఇతరులను క్షమించాలంటే ఇతరులను మనం బాగా ప్రేమించాలి, ఇతరులను ప్రేమించాలి. ఇంకొక స్టోరీ ఏం చెప్తారనంటే, పాపాత్మురాలైనటువంటి స్త్రీ, లూకాసు వార్త 7వ అధ్యాయంలో పాపాత్మురాలైన స్త్రీ వచ్చినప్పుడు ఇదే స్టోరీని, ఇలాంటి స్టోరీని చెప్పినప్పుడు వీరిలో తక్కువ అప్పు ఎవరైతే ఉందో, అంటే ఇప్పుడు 10,000 అప్పు తీర్చినటువంటి వ్యక్తి, 100 రూపాయల అప్పు ఉన్నటువంటి వ్యక్తి ఉన్నారనుకో, నేను 100 రూపాయల అప్పుని క్షమించాను, 10,000 రూపాయల అప్పు ఉన్న వాడిని క్షమించాను అనుకో, నేను ఒక్కడినే, ఇద్దరిని క్షమించాను అనుకో, వీరిద్దరిలో నేను ఎక్కువగా ఎవరిని ప్రేమించినట్టు? 100 రూపాయలు ఉన్నా 10,000 ఉన్నా? అంటే ఎవడు ఎక్కువ అప్పున్నాడో, ఎంత ఎక్కువ తప్పుని నేను క్షమించానో అంత ఎక్కువ నేను అతన్ని ప్రేమించినట్టు లెక్క. ఇది ప్రభువారు చెప్పిన మరొక ఉపమానం. తక్కువగా నేను క్షమిస్తే తక్కువగా ప్రేమించినట్టు, ఎక్కువగా క్షమిస్తే ఎక్కువగా ప్రేమించినట్టు. ఈమె విస్తారమైన పాపాలను నేను క్షమిస్తున్నాను, ఎందుకంటే ఆమె విస్తారంగా నన్ను ప్రేమించింది గనక, ఆమె విస్తారంగా ఒప్పుకుంటుంది గనక. విస్తారంగా ప్రేమించినప్పుడే విస్తారంగా మనం ఇతరులను క్షమిస్తాం. నీ బిడ్డల ఏడల కఠినంగా ఉండలేవే, బయటోడి కంటే ఎక్కువ నష్టం నీ బిడ్డలు నీకు చేస్తారు, బయటోళ్ళ కంటే ఎక్కువ మాటలు నీ ఇంట్లో వాళ్ళు నిన్ను అంటారు,
కానీ కడుపులోనే పెట్టుకుంటావు, నవ్వుతూనే మాట్లాడతావు, క్షమిస్తావు, రెండో రోజు కలిసిపోయి బ్రతికేయటానికి ప్రయత్నం చేస్తావు. కానీ ఎదుటి వాళ్ళు నీ భర్త చేసిన దాంతో పోలిస్తే, నీ భార్య చేసిన దాంతో పోలిస్తే, నీ పిల్లలు చేసిన దాంతో పోలిస్తే చాలా చిన్న తప్పులే జరిగిస్తారు. కానీ జీవితకాలం వాళ్ళని వేధిస్తూనే ఉంటాం, మాట్లాడకుండానే ఉంటాం, సాధించడానికే ప్రయత్నం చేస్తూ ఉంటాం. నా ప్రియదేవుని బిడ్డ, జాగ్రత్తగా ఆలకించండి. క్షమించుట అనేది ప్రేమిస్తే తప్ప రాదు, ఇతరుల్ని ప్రేమిస్తే తప్ప రాదు. మరి మనల్ని మనం క్షమించుకోవాలి అని అంటే ముందు మనల్ని మనం ప్రేమించుకోవటం చేత కావాలి. మీకు 2 ఆజ్ఞలు ఉన్నాయి యేసు ప్రభు వారు నూతన నిబంధనలు ఇచ్చినాయి. ఏంటవి? నీ దేవుడైన యెహోవాను ప్రేమించటం, నిన్ను వలె నీ పొరుగువాడిని. మీకు ఈ 2 ఆజ్ఞల్లో 3వ ఆజ్ఞ మిళితమై ఉంటుంది. దేవుణ్ణి ప్రేమించుట అనేది ఒకటైతే, నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించుట అంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్లే నువ్వు ఇతరులను ప్రేమించాలి అని 2 ఆజ్ఞలు ఒక పదంలో ఇమిడిపోయి ఉంటాయి. ముందు నిన్ను నువ్వు ప్రేమించుకుంటే అప్పుడు ఇతరులను ప్రేమిస్తావు. ముందు నువ్వు గుంటలో నుంచి బయటకు వస్తే గుంటలో ఉన్న వాడిని నువ్వు పైకి లేపటానికి ఆస్కారం ఉంటుంది. నా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఫస్ట్ నిన్ను నువ్వు ప్రేమించుకో, అప్పుడు నిన్ను నువ్వు క్షమించుకోవటం ఎలాగో అర్థమవుతుంది. మనల్ని మనం ప్రేమించుకోము, మనల్ని మనం క్షమించుకోవటం చేత కాదు. అందుకే ఏదైనా తప్పు చేస్తే గోడకేసి చేతులు కొట్టుకుంటాం, నెత్తి తీసి నేలకేసి కొట్టుకుంటాం, అయ్యో ఎందుకు చేశానని చెప్పేసి గుచ్చుకుంటాం, బాధపడతాం, కొట్టుకుంటాం. ఇక నేను దేవుడి దగ్గరికి ఏ ముఖం పెట్టుకొని రావాలి, ఏ విధంగా నేను దేవుడి దగ్గరికి రావాలి? ఈ అపరాధ భావంతోనే దేవుడికి దూరం అవుతారు, సేవకులకు దూరం అవుతారు, సంఘానికి దూరం అయిపోతుంటారు, లోకానికి చేరువైపోతుంటారు. నేను ఇదే ఊర్లో ప్రభువుని నమ్ముకొని బైబిల్ పట్టిన, ఇదే ఊర్లో ప్రభుకి వ్యతిరేకంగా బ్రతికిన, ఇక ఏ ముఖం పెట్టుకొని మళ్ళీ ప్రభు దగ్గరికి నేను రావాలని ఆ గిల్టీతోనే బయట తిరిగేస్తారు చాలామంది. బయట తిరిగేస్తారు చాలామంది. నేను అంటున్నాను, ఒక్కసారి నువ్వు ఏ స్థితిలో ఉన్నా ప్రభు దగ్గరికి వస్తే ఆయన క్షమిస్తాడని నువ్వు నమ్మగలిగితే, నేను ఈ విషయాన్ని చెప్తున్నాను, ఎప్పుడు మీరు ఏ తప్పిదంలో పడినా ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోవటం అలవాటు చేసుకోనండి. ఎలాగో అనంటే 19వ కీర్తన దగ్గరికి రండి, 12వ వచనం చూడండి. 19వ కీర్తన 12వ వచనం. ఎవరైనా 19వ కీర్తన 12వ వచనం. తన పొరపాటులను కనుగొనగలవాడు ఎవడు? ఇది డైరెక్ట్ స్టేట్మెంట్. తన పొరపాట్లని కనుగొనగలిగిన వాడు ఎవరున్నారు భూమి మీద? ఇది ప్రశ్న. మన ఫాల్ట్ మనకు తెలుసా, మన తప్పులు మనకు తెలుసా అనంటే, అలా తెలుసుకున్నవాడు, అలా కనుగొనగలిగినటువంటి వాడు ఖచ్చితంగా వాడిని వాడు క్షమించుకోవటం కూడా నేర్చుకోగలుగుతాడు. ఎస్, నేను ఎక్కడ పడ్డానో, ఎక్కడ నేను ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నానో, ఏ విషయంలో నేను తప్పిపోయానో నాకు తెలిసిన రోజు ఇక నన్ను నేను క్షమించుకోవటం కొరకు నా ప్రయత్నాలు స్టార్ట్ అవుతాయి. ఎలాగా? గుర్తుపెట్టుకోనండి, ఫస్ట్ మన తప్పులు మనం కనుగొనాలి, రెండోది మనల్ని మనం క్షమించుకోవటం స్టార్ట్ చేయాలి. ఎలా క్షమించుకోవాలి అని అంటే, చూడండి, దేవుడి దగ్గర నేను చేసిన ప్రార్థన, నా తప్పుని నేను తెలుసుకొని ఆ తప్పు విషయమై దేవుడి దగ్గర నేను అడిగిన క్షమాపణ దేవుడు నాకు ఇచ్చాడు అని గ్రహించి ముందు నిన్ను నువ్వు యాక్సెప్ట్ చేయండి. మిమ్మల్ని మీరు అంగీకరించండి. మిమ్మల్ని మీరు అంగీకరించకపోతే మనశ్శాంతి లేని బ్రతుకుతారు. ఫస్ట్ మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేయండి. నేను ఈ 4 స్టెప్పులు గుర్తుపెట్టుకోనండి. మీ కొరకు మీరు ప్రార్థన చేయండి, మీ తప్పిదం విషయం. రెండోది, మిమ్మల్ని మీరు అంగీకరించండి. ఎస్, నా దేవుడు నన్ను అంగీకరిస్తాడు అని గుర్తెరిగి ముందు మిమ్మల్ని మీరు అంగీకరించుకోవటం నేర్చుకోనండి. మూడోది, ఇక మంచి విషయాలు చేయటం కొరకు మంచి విషయాల మీద దృష్టి పెట్టడానికి ప్రయత్నం చేయండి. ఏది తప్పో అది అర్థమైనప్పుడు ఇక మంచి విషయాలు చేయటం కోసం దృష్టి పెట్టండి. నాలుగోది, ఇక ఏ తప్పును బట్టి అయితే మనం గుణపాఠం నేర్చుకున్నామో ఆ పాఠాన్ని, ఆ అనుభవాన్ని ఇక మన జీవితంలో ఎప్పటికలా గుర్తుపెట్టుకోనండి. తప్పిదం ద్వారా వచ్చిన పాఠం గుణపాఠంగా మన జీవితానికి ఇక ఎన్నడూ ఆ వైపు వెళ్లకుండా మనల్ని జాగ్రత్త పరచడానికి కారణమవుతుంది. సో ఫస్ట్ మిమ్మల్ని మీరు క్షమించుకోవటం మీకు అలవాటు కావాలి. మిమ్మల్ని మీరు క్షమించుకోవటం అలవాటు కావాలి. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ ఫస్ట్, ఆ తర్వాతే ఇంకొకళ్ళ దగ్గరికి వెళ్తురు. కానీ మిమ్మల్ని మీరు బాగా ప్రేమించండి. అద్దం ముందుకెళ్ళి మిమ్మల్ని మీరు యాక్సెప్ట్ చేసుకోనండి. మీరు ఎలా ఉన్నారో అలా అంగీకరించండి.
మీ జీవితం ఎలా ఉందో అలా తీసుకునండి ఫస్ట్. ఆ తర్వాత రెండో పాయింట్లోకి రండి. మీరు ఇతరులను క్షమించాలి. ఇతరులను కూడా మీరు క్షమించాలి. ఫర్గివ్ యువర్ సెల్ఫ్ అయిపోయిన తర్వాత ఫర్గివ్ అదర్స్. మనం ఇతరులను కూడా క్షమించాలి. బైబిల్లో చాలామంది ఇతరులను క్షమించారు. మీకు ఎంతమందిని జ్ఞాపకం చేయొచ్చో. ఆదికాండం 50వ అధ్యాయం 17 నుంచి 20 వచనాలు చదివితే యోసేపు అన్నదమ్ములు యోసేపుకి చాలా కీడు చేశారు, గుంటలో వేశారు, చంపాలని చూశారు. ఆ క్రమంలో వాళ్ళు అంటారు, చివరికి తను యోసేపు ప్రధానమంత్రి అయిన తర్వాత వచ్చి అంటారు, అయ్యా మా నాన్న లేదా మన నాన్న బ్రతికున్నప్పుడు ఈ విధంగా చెప్పాడు, తమ్ముడి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగండి అని చెప్పారు. ఇదిగో మమ్మల్ని క్షమించు, మీకు దాసులంగా బ్రతుకుతాం, మమ్మల్ని శిక్షించొద్దు, మమ్మల్ని కాపాడు అని అంటే ఆయన అంటారు, నేను దేవుని స్థానంలో ఏమన్నా ఉన్నానా? మీరేం భయపడద్దు, ఇదంతా మంచికే జరిగింది, ఏం పర్లా. మీరు కీడు చేయాలనుకున్నారు, నాకు కీడు చేయాలనే అనుకున్నారు, కానీ నేటి దినాన జరుగునట్లుగా నా వల్ల అనేకులు బ్రతుకున్నట్లుగా దేవుడు మంచికే చేశాడులే, కాబట్టి భయపడద్దు, నేను మిమ్మల్ని మీ పిల్లల్ని కూడా పోషిస్తాను, మీకు ఏ యొక్క కీడు తలపెట్టను, మీకు మంచి చేస్తాను, మేలు చేస్తానని చెప్పిండు ఆయన. యోసేపుకి క్షమించే గుణం ఉంది, పగ తీర్చుకునే గుణం లేదు. యోసేపు ఒకవేళ పగ తీర్చుకోవాలనుకుంటే రాజు అయిన వెంటనే లేదా ప్రధానమంత్రి అయిన వెంటనే అన్నదమ్ముల మీద పగ తీర్చుకోవాలి. ఇదిగో ఐగుప్తులోకి పనిచేయటానికి వచ్చినటువంటి పోతిఫర్ యొక్క ఇంటిలో తన భార్య, పోతిఫర్ భార్య అన్యాయంగా నింద వేసింది కాబట్టి ఆమెను పట్టి జైల్లో పడేయాలి. ఇక తనకి ఎవరైతే ఉపకారం చేసినా కూడా గుర్తుపెట్టుకోకుండా ఉన్న కృతజ్ఞత లేనటువంటి ఆ పనివారు ఎవరైతే తనతో పాటు వచ్చినటువంటి ఆ ఖైదీలు ఉన్నారో వాళ్ళ మీద పగ తీర్చుకోవాలి. కానీ ఇవేమీ లేవు. ఇతరులను క్షమించటం నేర్చుకున్న వాడు ఖచ్చితంగా ఉన్నత స్థితిలోనే ఉంటాడు. మీకు ఇస్సాకు విషయం చూడండి. గెరారు ప్రాంతపు ప్రజలు ఇస్సాకుని చాలా బాధ పెట్టారు. వీడు ఎక్కడి నుంచో వచ్చిండు, ఇతను బావులు దవ్వుతుంటే నీళ్లు వస్తున్నాయి, ఇతడు విత్తనం వేస్తుంటే నూరంతల ప్రతిఫలం వస్తుంది అని అసూయతో నిండిపోయినటువంటి గెరారు ప్రాంతపు ప్రజలు ఇస్సాకు ఎక్కడ బావి దవ్వినా అక్కడికి వచ్చాయి, ఈ బావి మాది, చలో నడు అటు అని అన్నారు. ఏం గొడవ పెట్టుకోలే, మీదా అయితే తీసుకోండి. మళ్ళా కొంచెం దూరం వెళ్ళాడు, మళ్ళా బావి దవ్వాడు, మళ్ళా అక్కడ నీళ్లు పడ్డాయి. మళ్ళా గెరారు ప్రాంతం ప్రజలు వచ్చి ఈ బావి కూడా మాదే, ఈ నీళ్లు మావి, మా ప్రాంతం అని చెప్పారు. సరేనని వెళ్ళిపోయాడు. 3 సార్లు అయిపోయింది. లోయల్లోకి వెళ్ళి బ్రతుకుదామని లోయల్లోకి వెళ్ళాడు. మనుషుల దగ్గర ఉంటే ఇదే గొడవలు ఉన్నాయని లోయల్లోనికి వెళ్ళిపోయి లోయల్లో కూడా బావి దవ్వితే అక్కడి నుంచి కూడా జలగల ఓటని దేవుడు దయచేశాడు. ఈ సందర్భాలన్నీ చూస్తున్నటువంటి గెరారు ప్రాంతపు ప్రజలు ఇస్సాకుకి తన దేవుడు తోడై ఉన్నాడని గుర్తెరిగి వాళ్ళందరూ వచ్చి అంటారు, అయ్యా మేము ఎంతో నష్టం చేశాం నీకు, కానీ నువ్వెక్కడ గొడవ పెట్టుకోలే. కానీ మేము గమనించింది ఏంటంటే నువ్వు ఎక్కడికి వెళ్ళినా దేవుడు నిన్ను దీవిస్తున్నాడు కనుక నేనేమంటున్నానంటే మీతో నాకు గొడవద్దు, మనం ఏం చేద్దామనంటే ఒకరినొకరం ఇదిగో సంధి చేసుకుందాం, సమాధాన పడదాం, ఒక నిర్ణయం తీసుకుందాం, నువ్వు మమ్మల్ని ఏ కీడు చేయకుండా ఉంచు అనంటే ఆ రాత్రి వాళ్ళకి మటన్ బిర్యానీ వండిపెట్టి, అయ్యా నీకు మాకు సమాధానమని వాళ్ళ దగ్గర ప్రమాణం చేసుకొని గెరారు ప్రాంతపు ప్రజలతో సమాధానంగా బ్రతికాడు ఈ ఇస్సాకు. తన దగ్గరున్న బలగాన్ని బట్టి, డబ్బును బట్టి, దేవుని ఆశీర్వాదాన్ని బట్టి తనకు కీడు చేసిన వారికి తిరిగి కీడు చేయటానికి నిమిషం పట్టదు ఇస్సాకుకి. కానీ క్షమించే గుణం ఇస్సాకు జీవితంలో ఉంది. నేను ఇంకా కొంతమందిని మాట్లాడాలంటే ఏశావు జీవితాన్ని మీరు చూడండి. యాకోబు ఎంతో నష్టం చేశాడు, తన ఆశీర్వాదాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. కానీ తను ఆ తమ్ముడు ఎదురుపడినప్పుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి కౌగిలించుకొని ముద్దాడి, ఇదిగో నా తమ్ముడా రా అని వెల్కమ్ పలికి ఇంటికి తీసుకొని వెళ్ళాడు ఏశావు. యాకోబు ఎంతో భయపడ్డాడు, కానీ ఏశావు క్షమించగలిగాడు. మీకు దావీదు జీవితాన్ని చూడండి. 1 సమూయేలు 24:10లో ఏ సౌలైతే దావీదును చంపటానికి ఏ గుహలోకైతే వచ్చాడో అదే గుహలో దావీదుకి అవకాశం దొరికింది, తన శత్రువుని చంపే అవకాశం. కానీ దావీదు ఏమంటాడు తెలుసా? అభిషేకించబడినటువంటి ఇతన్ని నేను ముట్టకూడదు అనుకొని అక్కడి నుంచి బయటికి వెళ్ళి ఒక మాట పిలుస్తాడు. ఏమన్నా తెలుసా? నా తండ్రి నేను నీ ఎడల ఏ తప్పిదం చేశాను, నన్ను చంపుటకు తరుముతున్నావు, నేను చిన్న జీవితం కలిగిన వాడిని, నన్నెందుకు తరుముతున్నావు నువ్వు? ఇదిగో నిన్ను చంపే అవకాశం వచ్చినా కూడా నిన్ను చంపకుండా నేను పక్కకు వచ్చాను. దానికి గుర్తేంటో తెలుసా? నువ్వు నిద్రపోతున్నప్పుడు నీ అంగీ చింపుకొని వచ్చిన, ఇదిగో నీ అంగీనే కోసుకొని వచ్చిన వాడిని నీ తలకాయ కోయటం పెద్ద విషయమా?
పగ తీర్చుకోవాలనుకుంటే వెంటనే చేయొచ్చు. కానీ దావీదుకి క్షమించే మనసుంది, క్షమించగలిగాడు. మీకు బైబిల్లో ఇలా చాలామందిని జ్ఞాపకం చేసుకుంటూ వెళ్ళొచ్చు. స్టెఫెన్, అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్టెఫెన్ని రాళ్లతో కొడుతూ ఉండంటే ఆయన మోకరించి ఒక మాట అంటాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనక వీరిని క్షమించు అని అంటాడు. చిన్న కుమారుడి యొక్క తండ్రి పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని తప్పిదంలో పడిపోయినటువంటి వ్యక్తి తిరిగి వస్తే క్షమించి చేర్చుకున్నటువంటి విధానం ఇగో తండ్రికి మనకి ఉన్నట్లుగా చూస్తాం. ఇక యేసు ప్రభు వారు ఆఖరికి సిలువలో ఉన్నటువంటి వ్యక్తిని కూడా క్షమించటం, రాళ్లతో కొట్టబడుతున్నటువంటి వ్యభిచారంలో పట్టుబడిన స్త్రీని క్షమించటం, తన పాదాలను కన్నీళ్లతో తడిపినటువంటి వ్యభిచారపు స్త్రీని క్షమించటం, ఇదిగో ఆ పక్షవాతంతో బాధపడుతున్నటువంటి వ్యక్తిని మంచం మీద మోసుకొని వస్తే కుమారుడా నీ పాపాలు పడి ఉన్నామని అతన్ని క్షమించటం, బెతెస్దా కోనేటి వాగు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి యొక్క పాపాలను క్షమించటం, దేవుడు తన 3.5 సంవత్సరాల ఆ శరీరంతో వచ్చిన ఆ జీవితంలో అనేకులను క్షమించాడు, నేటికి క్షమిస్తూనే ఉన్నాడు ఆయన. సో దేవుని మనసు, దావీదు మనసు, ఇస్సాకు యాకోబు లేకపోతే ఇస్సాకు ఏశావు యోసేపుల మనసు మనం కూడా కలిగి ఉండటం మంచిది. ఇతరులను క్షమించుట మన క్షమాపణకు కారణమవుతుంది. అంత మాత్రమే కాదు, దేవుడు ఒక గొప్ప దీవెనిస్తాడు. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. నా వాక్య భాగాన్ని ముగింపులోని తీసుకుని వెళ్తాను. సామెతల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. ఒకని సుబుద్ధి, వెరీ గుడ్, దీర్ఘశాంతాన్నిచ్చును, తప్పును క్షమించుట వానికి ఏమవుతుందంట, అది ఘనతకు కారణమవుతుంది. తప్పును క్షమించుట ఘనత, అది మీకు ఘనత. ఇతరులను క్షమించి చూడండి, వారి దృష్టిలో మీరు టాప్లో ఉంటారు, వారి దృష్టిలో మీరు హీరోలుగా ఉంటారు, వారి దృష్టిలో మీరు చాలా గొప్పవాళ్ళగా ఉంటారు. ఎందుకంటే మీరు క్షమించారు కాబట్టి. మిమ్మల్ని కొట్టిన వారిని కూడా నవ్వుతూ పలకరించే రోజు, మిమ్మల్ని తిట్టిన వాళ్ళను కూడా నవ్వుతూ పలకరించే రోజు, మిమ్మల్ని అవమానించినటువంటి వారిని, మీ మీద నిందలు వేసిన వారిని కూడా నవ్వుతూ పలకరించగలిగేటటువంటి రోజులు మీ జీవితంలోకి వస్తే వాళ్ళు, నిజంగా చెప్తున్నాను కదా, మీ ప్రేమ, మీరు క్షమించే పద్ధతిని వాళ్ళు గమనించి ఖచ్చితంగా ఒక రోజున వాళ్ళు చేసిన చర్యకు సిగ్గుపడతారు. వారి దృష్టిలో మీరు చాలా ఉన్నతంగా నిలబడతారన్న సంగతిని మీరు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుతున్నాను. ఈ 3వ రోజు ప్రసంగం క్షమించుట కొరకే. క్షమించేది మనం క్షమించబడటం కొరసే. ఈ రెండు విడదీయరానివి. నువ్వు క్షమించబడింది ఇతరులను క్షమించటం కోసం, నువ్వు ఇతరులను క్షమిస్తేనే నువ్వు క్షమించబడతావు. ఈ రెండు ఒకదానికొకటి అవినాభావ సంబంధాన్ని కలిగి ఉంటాయి, విడదీయరానిటువంటి బంధాన్ని కలిగి ఉంటాయి. మీ జీవితంలో ఇతరులను క్షమించుట అన్న అంశం ఈ రోజు నుంచి చనిపోయేంత వరకు, ప్రభు మనల్ని పిలిచేంత వరకు, ఆయన రాజ్యం వచ్చేంత వరకు మన జీవితంలో ఉండును గాక. మోకరించండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.